హాయ్ అండి అందరికీ. దిస్ జోనిషి. గైస్ ఈరోజు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్తాను నేను. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఫస్ట్ టైం మనకు ఉమెన్స్ అభ్యర్థులకు మరో అవకాశం అయితే దొరికింది. అది వచ్చేసరికి మనకు ఎస్పీఎఫ్లో ఉమెన్స్ అభ్యర్థులకు కొత్తగా పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు మనకు సివిల్ ఏఆర్ వాళ్ళల్లో మాత్రమే మనకు ఉమెన్స్ కనిపించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎస్పీఎఫ్లో కూడా రాబోతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏందో తెలుసా, అండ్ ఎస్పీఎఫ్లో హైయెస్ట్గా ఈ వచ్చే నోటిఫికేషన్లు ఎస్పీఎఫ్ ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఉందని చెప్పాను నేను చాలాసార్లు. సో అందులో హ్యూజ్ నోటిఫికేషన్గా మొత్తంగా మనకు ఉమెన్స్ అండ్ మెన్స్ కలిపి దగ్గర మనకు 2010 పోస్టులు క్రియేట్ కావడం జరిగింది. దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇందులో 1900 వరకు బాయ్స్కి అవకాశం అయితే ఉంది. కొత్తగా క్రియేట్ చేశారు కొన్ని పోస్టులు, అంటే హైకోర్టు జడ్జిస్ వాళ్ళ ఇంటికి సంబంధించి, డిస్టిక్ కోర్టులకు సంబంధించి, అదేవిధంగా హాస్పిటల్స్ 85 ప్లస్ ఒక 4 హాస్పిటల్స్ ఇట్లా తీసుకున్నారు. 100 పడకల గది ఎక్కడెక్కడ అయితే హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటికీ మోస్ట్లీ మనకు వేకెన్సీస్ను అప్రూవల్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే నోటిఫికేషన్ కలిపి దీన్ని యాడ్ చేస్తారో, దీన్ని సపరేట్ రిక్రూట్మెంట్ చేపడతారనేది క్లారిటీ తెలియదు. బట్ 2010 పోస్టులకైతే అవకాశం అయితే 100% దొరికేసింది. అండ్ దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా చేరవేయడం జరిగింది. ఇది చాలా ఫాస్ట్గా, చాలాసార్లు మీకు తెలుసు నేను ఏ రేంజ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తానే చాలామందికి తెలుసు. అండ్ ఫాలోవర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఇది బ్రేకింగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అనే ఉద్దేశంతో నైట్ అయింది. అయినప్పటికీ కూడా నేను ఇది వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఇదే. అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అనుకున్నాను. ఖచ్చితంగా మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ మీ యొక్క ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా దీనికి సంబంధించిన ఫర్దర్ గైడెన్స్కు అవన్నిటి కూడా మీరు డెఫినెట్లీ మీకు ప్రతిదీ నేను గైడ్ చేస్తూ ఉంటాను. మీరు ఫాలో చేసి ఉండండి అంతే. అండ్ ఈ నెగిటివ్ అనేది నేను పట్టించుకోను, ఎందుకంటే నా వరకు నాకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో వాటన్ని నాకు తెలిసి ఇది రేపు ఎల్లుండో మళ్ళీ వైరల్ అవుతుంది, అట్లనే ఉంటుంది. సో నో ప్రాబ్లం. కానీ మీకు అందరికీ కూడా కొత్త మీ అక్క చెల్లెళ్ళకు వాళ్ళకు చెప్పండి, ఉమెన్స్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. చెప్పండి మనకు కూడా ఎస్పీఎఫ్లో అవకాశం దొరికింది. మొత్తంగా చెప్తున్నాను, డీటెయిల్స్ చెప్తాను. మెయిన్గా ఎస్పీఎఫ్లో ఎస్ఐలు వచ్చేసరికి ఉమెన్స్ వాళ్ళకు ఒక 6 పోస్టులు క్రియేట్ కావడం జరిగింది ఇప్పుడున్న డేటా ప్రకారం. అదేవిధంగా కానిస్టేబుల్ వచ్చేసరికి 102 పోస్టులు క్రియేట్ కావడం జరిగింది. అండ్ మెన్ వచ్చేసరికి మనకు ఎస్ఐలు వచ్చేసరికి 35 పోస్టులు క్రియేట్ కావడం జరిగింది. అండ్ కానిస్టేబుల్ వచ్చేసరికి మనకు 656 పోస్టులు క్రియేట్ కావడం జరిగింది. అంటే టోటల్గా మనకు ప్లస్ 1211 పోస్టులు ఏమో హాస్పిటల్కి సంబంధించి, అంటే అరౌండ్గా మనకు 1900 పైగా మెన్స్ వాళ్ళకు క్రియేట్ అవుతాయి. 108 పోస్టులు మనకు ఉమెన్స్ వాళ్ళకి క్రియేట్ కావడం జరిగింది ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్లో. ఇది అందరికీ కూడా ఈ కాపీ అనేది చేరవేయడం జరిగింది. దీనికి సంబంధించిన జియోస్ అన్నిటి కూడా నేను పర్ఫెక్ట్ వీడియోతోని నేను రేపు ఈవినింగ్ అలా వీడియో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.